మన గురూజీ మంత్రాల వల్ల ప్రతిదీ సక్సెస్ అవ్వదు. మనం మన గురూజీని వదిలేసి ఆ డాక్టర్నే మన వైపుకు తిప్పుకుంటే చేసే పనులన్నీ సక్సెస్ అవుతాయి. కానీ లక్ష్మి ఏం చెప్పిందంటే ఆమె నిజంగానే దేవి, ఆమెనే వచ్చి పాపను కాపాడింది అని. అంత అబద్ధం. మంత్రశక్తి పాప జబ్బు నయం చేసుండొచ్చు, కానీ ఆమె ఊరికే పాపను అప్పచెప్పలేదు. కోట్ల కొద్దీ డబ్బు చేతులు మారింది. డబ్బు ఇచ్చి పాపం తెచ్చుకుందని బయట తెలిస్తే శివగామికి తన పరువు పోతుందని దాన్ని దాచిపెట్టింది. గుణ, ఒకసారి ఆమె నంబర్ ఇవ్వు, మాట్లాడతాను. నీ దగ్గర ఉంది కదా బాయ్, ఆ నంబర్తోనే మాట్లాడాంగా. రండి గురూజీ, కూర్చోండి. ఏంటి అందరూ కలిసి దీర్ఘంగా చర్చిస్తున్నారు? బాలరాజు ఆ ఇంటి కబుర్లు మోసుకొచ్చాడా? తెలిసిపోయిందా? ఏం లేదు గురూజీ, శివగామి కూతురు జబ్బుని ఒక డాక్టర్ నయం చేసింది కదా, ఆ విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆ పాపని వెనక్కిచ్చిందంట. ఆమెకి కాల్ చేద్దామని నెంబర్ డయల్ చేస్తే దొరకడం లేదు. ఆమె కెనడా నుంచి వచ్చిన డాక్టర్నని మనతో చెప్పి మనల్ని మాయ చేసింది. ఒక తమలపాకు తీసుకురా.